భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుని దానికి తగినట్లు ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలర్, చైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించడంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో గెలుపు గుర్రాల కోసం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పక్కా స్కెచ్ తో ముందుకు పోతున్నాడు. రమణన్న బస్తీ బాట పేరుతో భూపాలపల్లిలోని 30 వార్డులలో తిరుగుతూ నాయకుల్లో, పార్టీ శ్రేణుల్లో గండ్ర వెంకటరమణారెడ్డి ఉత్సాహం నింపుతున్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలున్నాయంటూ స్థానికుల్ని అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని ప్రజలకు వివరించి చెబుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రమణారెడ్డి పావులు ముందుకు కదుపుతున్నారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అర్హులకు అన్యాయం జరిగిందని, ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ నాయకులకే ఇచ్చుకున్నారంటూ బస్తీబాట కార్యక్రమంలో ప్రజలకు మరీ చెబుతున్నారు. 2.5 ఏళ్ల కాలంలో మున్సిపాలిటీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నారు. ఎన్నికల్లో స్థానికులకే టికెట్ అంటూ ప్రకటించారు. గెలిచే నాయకుడిని మీరే ఎన్నుకొని నాకు చెబితే వారికే టికెట్ ఇస్తానంటూ పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. ఈసారి ఎలాగైనా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడమే ధ్యేయంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనదైన రీతిలో ప్రచారాలు చేయడం బీఆర్ఎస్ నాయకుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది.